హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ట్రేడింగ్ కాన్సెప్ట్. సో ఫ్రెండ్స్, స్కిప్ చేయకుండా చూడండి. సో ప్రతిదీ నేను డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కంప్లీట్గా స్ట్రక్చర్ ప్లస్ అండ్ మీకు క్యాన్సిక్ సైకాలజీ. సో స్టెప్ బై స్టెప్ ప్రైజ్ యాక్షన్ మనం ఏ విధంగా మనం చేయాలి. సో కంప్లీట్గా నేను వితౌట్ మనకి ఏంటంటే ఇక్కడ ఏదైతే మనకు చార్ట్స్ ఉన్నాయో సో ఇవన్నిటిని చేంజ్ చేస్తూ ఒక్కొక్క చార్ట్లో ట్రేడ్ తీసుకుంటూ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. సో ఫ్రెండ్స్, తను స్ట్రాటజీ తీసుకున్నాడు. సో తన యొక్క ఫీడ్బ్యాక్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్గా ఏంటంటే మనకు ప్రాపర్‌గా నేను చెప్పిన జస్ట్ సింపుల్ రూల్స్ అన్నమాట. ప్రైజెక్షన్ రూల్స్. అవి ఫాలో అవుతూ మీరు యూజ్ చేసుకోవచ్చు స్ట్రాటజీని. సో వితౌట్ స్ట్రెస్, వితౌట్ లెవెల్స్ కూడా మీరు జస్ట్ స్ట్రక్చర్ నేను చెప్పిన స్ట్రక్చర్‌ని మీరు ఫాలో అవుతూ ఈజీగా చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ట్రేడ్ తీసుకున్నాను. సో కంప్లీట్‌గా దాని రీజన్ కూడా నేను చెప్తాను. సో ఇక్కడ ప్రీవియస్ అయినా చూడొచ్చు. సో కంప్లీట్‌గా ఒక మార్కెట్‌లో ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ కనిపిస్తుంది మనకి ఇక్కడ చూడొచ్చు. సో ఎప్పుడైతే ఇక్కడ చూడండి ప్రీవియస్ అనే మనకు మార్కెట్‌లో ఒక సెల్లర్ ఎంట్రీ జరిగింది. సో ఇక్కడ ఒక కరెక్షన్ వచ్చింది. సో అక్కడ మనకి ప్రీవియస్ అనే మనకు సెల్లర్స్‌లో స్ట్రెంత్ ఉంది. సో ఇప్పుడు మనకి ఇక్కడ స్ట్రెంత్ అనేది తగ్గింది. సో నెక్స్ట్ మీరు ఇక్కడ చూడొచ్చు. సో కంప్లీట్‌గా బయర్స్ కూడా స్ట్రాంగ్‌గా వస్తున్నారు. అంటే కంప్లీట్‌గా వీళ్ళలో వీక్‌నెస్ అనేది లేదు. సో వీళ్ళలో వీక్‌నెస్ లేదు. మనకు అకార్డింగ్ టు స్ట్రక్చర్ కూడా చూస్తే మనకి ఇక్కడ చూడండి కంప్లీట్‌గా ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ ఉంది. సో నెక్స్ట్ మనకి ఇక్కడ బయర్స్ యొక్క స్ట్రెంత్ అనేది ఇంక్రీజ్ అవుతూ కనిపించింది. నెక్స్ట్ మనకి ఇక్కడ చూడొచ్చు సెల్లర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. సో ఈ కన్ఫర్మేషన్ తోటి నేను షూర్‌గా ఇక్కడ బయట తీసుకున్నాను. సింపుల్ అన్నమాట రీజన్. సో ఇది మనకు ఎండ్ ఆఫ్ ద క్యాండిల్ మనకి ఇది విన్నింగ్‌లో బుక్ అవుతది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో ప్రాపర్‌గా క్యాండిల్స్‌ని మనం దాని యొక్క స్టోరీ మార్కెట్‌లో అసలు బయర్స్ అండ్ సెల్లర్స్‌కి అక్కడ స్టోరీ ఏ విధంగా ఉంది. సో స్టోరీని మీరు కంబైన్ చేస్తూ స్ట్రక్చర్‌ని ఫాలో అవుతూ చేయాల్సుంటుంది. సో లెవెల్స్ అనేది యూజ్ చేయాలి. బట్ ఏంటంటే మనకు హిస్టరీలో అవన్నీ లెవెల్స్ అవసరం లేదు. హిస్టరీలో మీరు డ్రా చేసే ఇవన్నీ లెవెల్స్ అవసరం లేదు. జస్ట్ ఏదైతే స్ట్రక్చర్‌లో మనకి ఇంపార్టెంట్ లెవెల్స్ ఉన్నాయో సో అక్కడనే మనకు ఒక కొన్ని లెవెల్స్ అనేది చూసుకుంటూ ట్రేడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో విత్ క్యాన్సిక్ సైకాలజీ. సో సైకాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇది మనకిది ప్రాఫిట్‌లో బుక్ అయిపోయింది. సో వెరీ సింపుల్ అన్నమాట. అంటే దీన్ని పెద్ద ఆహ్, దానికి ప్రాపర్ నాలెడ్జ్ లేకుండా మనం దీన్ని జస్ట్ లెవెల్స్‌ని బేస్ చేసుకొని ట్రేడ్ చేయడం వల్ల మనకు ప్రాపర్ రిజల్ట్ అనేది కనిపించదు. సో జనరల్‌గా ఒక కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ అని చెప్పేసి మనకి అనిపించేది ఎప్పుడు అంటే ప్రాపర్ నాలెడ్జ్ లేనప్పుడు మాత్రమే. సో నాలెడ్జ్ ఉంటేనే మనము మనకి ఎలాంటి కన్‌ఫ్యూజన్ లేకుండా చాలా ఈజీగా ట్రేడ్ చేయొచ్చు. మీరిక్కడ చూడొచ్చు నేను కంప్లీట్‌గా ఆహ్, ప్రతి ఒక్క కరెన్సీ పేరు చెక్ చేస్తూ అక్కడున్న కండిషన్ చూసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో కంప్లీట్‌గా అంటే మనకి ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. మనకు లెర్నింగ్ ఎంత ఇంపార్టెంటో లెర్నింగ్‌తో పాటు ప్రాక్టీస్ కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకైతే మీరు ఏదైతే నేర్చుకున్నారో సో అది మీరు డైరెక్ట్‌గా చార్ట్ మీద అప్లై చేయాలి అంటే దానికి ప్రాక్టీస్ అనేది చాలా అవసరం. సో మీరు అప్లై చేసిన ఆ యొక్క ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో జస్ట్ కోర్సెస్ తీసుకొని దాన్ని జస్ట్ నెగ్లెక్ట్ చేయడం కాకుండా, మీరు తీసుకున్న కోర్స్‌ని మీరేదైతే నేర్చుకున్నారో దాన్ని ప్రాక్టీస్ చేయండి. సో అకార్డింగ్ టు ఏం నేర్చుకున్నారు మీరు ఆ కోర్స్‌లో ఏం నేర్చుకున్నారో సో కంప్లీట్‌గా మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తూ మీరు ప్రాపర్‌గా దాన్ని చార్ట్ మీద అప్లై చేసినప్పుడు మాత్రమే మీకు రిజల్ట్ అనేది కనిపిస్తది. సో అందుకోసమే ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. సో ఇక్కడ చూడండి నేను ఇక్కడ కరెన్సీ పేరు చేంజ్ చేశాను. బట్ ఇక్కడ మనకి ఏదైనా కండిషన్ దొరికితే నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ నేను జస్ట్ సింపుల్‌గా స్ట్రక్చర్ చూస్తున్నాను. సో, క్యాన్ 6 సైకాలజీ చూస్తున్నాను. అక్కడ క్యాన్ 6 స్టోరీ మనకి ఏమి ఇండికేట్ చేస్తుంది. సో, అది నేనిక్కడ చూస్తున్నాను. సో, మనకు అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకు మంచి కన్ఫర్మేషన్ దొరికితే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, వితౌట్ రీజన్ వల్ల మీరు ట్రేడ్ చేసుకోవడం వల్ల మనకు లాస్ అవుతా ఉంటది. వితౌట్ ట్రేడ్ చేయడం డైరెక్ట్‌గా సో, ఒక రీజన్ అంటూ ఉండదు. సో, డైరెక్ట్‌గా ట్రేడ్ చేస్తారు. సో, ఆ విధంగా మనకు లాస్ అవుతది. సో, వితౌట్ రీజన్ ట్రేడ్ చేయకూడదు. సో, కంప్లీట్‌గా ప్రాపర్ రీజన్ విత్ నాలెడ్జ్ మాత్రమే ట్రేడ్ చేయడానికి ట్రై చేయాలి. సో, చాలామంది దీంట్లో ఒక తొందరగా డైరెక్ట్‌గా చేసేయాలి. తొందరగా ఇన్వెస్ట్ చేయాలి. జస్ట్ ఏదో ఒక యూట్యూబ్ వీడియో చూసి డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయాలి. ఇలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దు. సో, దీంట్లో లెర్నింగ్‌తో పాటు ఒక హార్డ్ వర్క్ చేస్తా అన్న ఒక మైండ్‌సెట్ అలాంటి ఒక ఇంటెన్షన్ ఉంటేనే ఈ సబ్జెక్ట్‌లో మనం ఎంట్రీ ఇవ్వాలి. సో, అంతేకాని జస్ట్ ఏదో యూట్యూబ్‌లో చూసి చేస్తే వచ్చేది కాదు. సో, ప్రాపర్‌గా దీనికంటూ ఒక నాలెడ్జ్, ప్రాక్టీస్ చేసిన ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా చాలా అవసరం అన్నమాట. సో, షార్ట్ కట్స్ వెతకద్దు. ఇండికేటర్స్ వర్క్ అవ్వదు. సో, సిగ్నల్స్ మీ ఎంట్రీ వల్ల మీకు సిగ్నల్స్‌తో ప్రాబ్లమ్ ఉంటుంది. ఎందుకంటే సిగ్నల్స్ మీకు ప్రాపర్ ఎంట్రీ దొరకదు. సో, మనకు బైనరీలో ముఖ్యంగా ఎంట్రీ అనేది చాలా ముఖ్యం కాబట్టి, ఎంట్రీ లేకపోతే 100% మీరు లాస్ అవుతారు. సో, అందుకోసమే మీకు ఓన్‌గా నాలెడ్జ్ ఉన్నప్పుడు, సో, ఎవరి సిగ్నల్స్ మీద ఆధారపడి చేయాల్సిన అవసరం లేదు. సో, ఇండికేటర్స్ అయితే కంప్లీట్‌గా అది ల్యాగ్ అంటారు. కంప్లీట్‌గా ఎందుకంటే మనకి
మార్కెట్ అనేది ఇండికేటర్స్‌ని ఫాలో అవ్వదు. మార్కెట్ ఫాలో అయ్యేది కంప్లీట్‌గా ప్రైస్ యాక్షన్, ఎస్ఎంసీ మాత్రమే. సో, ఇది మరి గుర్తుపెట్టుకోవాలి. మనకు బైనరీలో ముఖ్యంగా ప్రైస్ యాక్షన్‌తో మీకు ప్రాపర్ రిజల్ట్ అనేది ఉంటుందన్నమాట. సో, ప్రైస్ యాక్షన్ పర్పస్‌గా మీరు ఖచ్చితంగా మీరు చేయాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడండి మనకు ఒక కండిషన్ దొరికింది. సో, మనకు ఎంట్రీ దొరకగానే నేను ట్రేడ్ తీసుకుంటాను. సో, ఇక్కడ చూడొచ్చు నేను ఎంట్రీ తీసుకున్నాను. 2 ట్రేడ్ తీసుకున్నాను ఇక్కడ. సో, డైరెక్ట్ కండిషన్ చూస్తున్నాను. సైకాలజీ అబ్జర్వ్ చేస్తున్నాను. జస్ట్ స్ట్రక్చర్ చూసి నేను ట్రేడ్ తీసుకుంటున్నాను. సో, వితౌట్ లెవెల్స్. లెవెల్స్ కూడా నేనేం డ్రా చేయట్లేదు. బట్ ఇక్కడ నేను ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ప్రీవియస్ అయినా మీరు ఇక్కడ చూడొచ్చు. మనకొక హైయర్‌లో లెవెల్ ఉంది ఇక్కడ. మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ యొక్క హైయర్‌లో లెవెల్ మనకి ఇక్కడ చూడండి. ఆఫ్టర్ బ్రేక్‌ఔట్ మనకి ఇక్కడ చూడండి. మనకు సెల్లర్స్ అనేవాళ్ళు మనకు చూడండి మూమెంటమ్ స్ట్రాంగ్‌గా ఉంది. అంటే సెల్లర్స్ ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ రీటెస్ట్ అయ్యారు. సో, ఇక్కడ చూడొచ్చు. మీరు రీటెస్ట్ కంప్లీషన్ అయింది ఇక్కడ. రీటెస్ట్ అయింది. సో, ఈవెన్ ఇక్కడ మనకి స్ట్రాంగ్‌గా ఉన్నా కూడా మనకు ఎప్పుడైతే ఈ యొక్క రీటెస్ట్ లెవెల్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ బ్రేక్ చేయలేకపోయారు. అంటే దాని మీనింగ్ ఏంటంటే మనకక్కడ సెల్లర్ ప్రెషర్ అనేది ఉంది. సో, ఇదొక సెల్లర్ ఏరియా. సో, ఆ సెల్లర్ ప్రెషర్ అనేది ఉందక్కడ. సో, అందుకోసమే వీళ్ళు కనీసం ఒక హై కూడా క్రియేట్ చేయలేకుండా డైరెక్ట్ అదే లెవెల్‌లో ఏదైతే ప్రీవియస్ క్యాండిల్ ఉందో, ఆ క్యాండిల్ యొక్క ఇన్నర్ ఏదైతే విక్ ఉందో, ఆ విక్ లోపలే క్లోజ్ అయ్యారు. దాని యొక్క మీనింగ్ మనకు సెల్లింగ్ ప్రెషర్ ఏదైతే సప్లై ఉందో, వాళ్ళు ఇక్కడ స్ట్రాంగ్‌గా ఉన్నారని చెప్పేసి మనకు ఒక కన్ఫర్మేషన్ అన్నమాట. సో, ఎట్ ద సేమ్ టైమ్ మనకి ఇక్కడ చూడండి ప్రీవియస్‌గానే మనకు సెల్లింగ్ ప్రెషర్ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఏదైతే గ్రీన్ క్యాండిల్ ఉందో, ఆ గ్రీన్ క్యాండిల్ లోవర్ వీక్‌లో సెల్లింగ్ ప్రెషర్ కూడా ఉంది ఇక్కడ. మీరు చూడొచ్చు. సో, ఈ కన్ఫర్మేషన్స్ తోటి నేను డైరెక్ట్‌గా 2 ట్రేడ్ తీసుకున్నాను. సో, మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ ఉంటాయన్నమాట. ఏదో డైరెక్ట్‌గా వితౌట్ రీజన్ చూసి ట్రేడ్ చేయడం కాదు. కంప్లీట్‌గా మీరు మల్టిపుల్ కన్ఫర్మేషన్ ఉంటేనే ట్రేడ్ తీసుకోవాలి. సో, ఇక్కడ చూడొచ్చు. ఇది మనకి ప్రాఫిట్‌లో బుక్ అవుతుంది. సో, కంప్లీట్‌గా నేను వితౌట్ లెవెల్స్ ఎలాంటి లెవెల్స్ కూడా డ్రా చేయను. జస్ట్ స్ట్రక్చర్, క్యాండిల్ సైకాలజీ చూసి నేను డైరెక్ట్‌గా ట్రేడ్ తీసుకుంటాను. సో, ట్రెండ్ కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. ట్రెండ్‌ని కూడా మీరు చూడాలి, అబ్జర్వ్ చేయాల్సి ఉంటుంది. సో, ట్రెండ్ అప్ ట్రెండ్ ఉందా? డౌన్ ట్రెండ్ ఉందా? సో, మనకు మార్కెట్‌లో కరెక్టివ్ వేవ్, ఇంపల్సివ్ వేవ్. సో, ఏ కండిషన్‌లో మార్కెట్ మూవ్ అవుతుంది. సో, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాఫిట్‌లో బుక్ అవుతుంది. సో, ఈ విధంగా. సో, ఇక్కడ మనకి నెక్స్ట్ చార్ట్‌లో చూద్దాం. కండిషన్ దొరికితే నేను అక్కడ ట్రేడ్ తీసుకొని మీకు చూపిస్తాను. సో, మీరు ఇక్కడ చూడొచ్చు కంప్లీట్‌గా నేను చార్ట్ కూడా చేంజ్ చేస్తున్నాను. సో, ప్రాపర్‌గా ఒక కన్ఫర్మేషన్ దొరికినప్పుడు డైరెక్ట్‌గానే ట్రేడ్ తీసుకుంటాను. సో, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ కూడా చేస్తాను. కండిషన్స్ మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకొని ట్రేడ్ తీసుకోవాల్సి ఉంటుంది. సో, ఇక్కడ చూడొచ్చు మనకు ప్రాపర్‌గా ఒక కండిషన్ అనేది లేదు. అకార్డింగ్ టు ప్రైస్ యాక్షన్ మనకు కన్ఫర్మేషన్ ఇక్కడ లేదు. సో, మార్కెట్ ప్రీవియస్‌గానే ఒక స్ట్రాంగ్ ట్రెండ్ ఉంది. అప్ ట్రెండ్. బట్ ఇప్పుడు మళ్ళీ ఒక డౌన్‌వర్డ్ డైరెక్షన్‌కి మార్కెట్ ఇక్కడ మూవ్ అవుతూ వస్తుంది. సో, బట్ ప్రాపర్ కన్ఫర్మేషన్ లేదక్కడ. సో, అందుకోసం నేను ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఇక్కడ ప్రీవియస్ అని మనకు ఒక కంప్లీట్ ఒక సైడ్ వేస్ అనేది ఉంది. ఒక స్ట్రక్చర్‌లో మనకు ట్రెండీగా కనబడ్డా కూడా బట్ అకార్డింగ్ టు మేజర్ ట్రెండ్ వచ్చేసి మనకు ఒక సైడ్ వేస్ ఉంది. మీరు ఇక్కడ చూడొచ్చు. సో, కంప్లీట్‌గా మనకి ఇక్కడ మార్కెట్ వచ్చేసి సైడ్ వేస్ ఒక ప్రాపర్ కైండ్ ఆఫ్ అంటే మనకు ఈ విధంగా ఒక డౌన్వర్డ్ డైరెక్షన్ అనేది ఇట్లా ఈ విధంగా లేదు. సో, లేకుంటే ఒక అప్‌వర్డ్ డైరెక్షన్ అనేది కనిపించాలి. బట్ ఇక్కడ మేజర్‌గా మనకి ఇక్కడ చూడండి సైడ్ వేస్ మాత్రమే ఉంది. సో, మోస్ట్ ఆఫ్ ద టైమ్ మనం సైడ్ వేస్‌లో ఆహ్, స్కిప్ చేయడానికి చూడాలి. అక్కడ డైరెక్ట్‌గా ట్రేడ్ చేయకూడదు. సైడ్ వేస్ మార్కెట్‌ని మనం అక్కడ స్కిప్ చేసేయాలి. ట్రేడ్ తీసుకోకూడదు. ఇక్కడ చూడొచ్చు నేను ఒక ట్రేడ్ తీసుకోవడానికి ప్రాపర్ కన్ఫర్మేషన్ వెతుకుతున్నాను. సో, సింపుల్ అన్నమాట. మనం ఇక్కడ కండిషన్‌ని ఖచ్చితంగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. సో, కండిషన్ అర్థమైతే మనం ప్రాపర్‌గా ట్రేడ్ తీసుకోవచ్చు. సో, ఇక్కడ ఒక మనకు లెఫ్ట్ సైడ్‌లో మనకొక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లెవెల్ ఉంది. ఏదైతే ప్రీవియస్‌గానే మనకొక రెసిస్టెన్స్ యాక్ట్ అయిందో ఆ లెవెల్ ఉంది. సో, అక్కడ మనకి ఇక్కడ చూడొచ్చు ప్రీవియస్‌గా ఆ ఏరియాలో మనకి ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అనేది ఇక్కడ జరిగింది. సో, సింపుల్ అంటే మీకొక సింపుల్ లాంగ్వేజ్‌లో మన లాంగ్వేజ్‌లో చెప్పాలంటే ఎప్పుడైతే ఈ ఏరియాలో సో, ఏదైతే ఇక్కడ ఉందో ప్రీవియస్‌గా మనకు లెఫ్ట్ సైడ్‌లో సెల్లర్ ఏరియాలో ఇక్కడ చూడొచ్చు బయర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చారు. సో, వచ్చినా గూడా ఎప్పుడైతే మనకిక్కడ ఈ యొక్క సెల్లర్ ఏరియాలో బయర్ స్ట్రాంగ్ ఎంట్రీ జరిగినప్పుడు ఇక్కడ సెల్లర్స్ అనేవాళ్ళు జస్ట్ సింపుల్ లాంగ్వేజ్‌లో మీకు చెప్తాను. మా ఏరియాలో మీ యొక్క రుబాబ్ ఏంది? అంటే మెయిన్‌గా ఏంటి అంటే నేను చెప్పేది కంప్లీట్‌గా
ఈడ మా ఏరియాలో మీ యొక్క స్ట్రెంత్ ఏంది? మేము గూడా చూపిస్తాం స్ట్రెంత్. సో, ఈడ చూపెట్టిర్రు. సో, ఈడ చూపెట్టినా గూడా మళ్ళీ ఏమైంది? కంప్లీట్‌గా చూపెట్టిర్రు. ఒక స్ట్రెంత్ అనేదొచ్చింది. బట్ కంప్లీట్‌గా ఈ యొక్క ఫుల్ ఆఫ్ బయర్స్‌ని ఈడ డామినేట్ చేయలేకపోయిర్రు. సో, కంప్లీట్‌గా మీరు ఈడ చూడొచ్చు. ఈడ చూడండి. ఫుల్ ఆఫ్ బయర్స్ యొక్క స్ట్రెంత్‌ని సెల్లర్స్ అనేవాళ్ళు డామినేట్ చేయలేకపోయిర్రు. సో, అయినా గూడా మళ్ళీ నెక్స్ట్ ఒక కన్ఫర్మేషన్ అంటే ప్రాపర్ కన్ఫర్మేషన్ కోసం మనం వెయిట్ జేయాలి ఈడ. సో, ఈడ చూసినట్టయితే మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ బయర్స్ ఎందుకు ట్రై చేస్తున్నారు అంటే, ఇక్కడ కంప్లీట్‌గా సెల్లర్స్ అనేవాళ్ళు స్ట్రాంగ్‌గా ఎంట్రీ ఇచ్చారు. బట్ కంప్లీట్‌గా ఇక్కడ వీళ్ళని డామినేట్ చేయలే. సో, అందుకోసమే ఇంకా వీళ్ళ స్ట్రెంత్ ఇంకా ఉంది మార్కెట్‌లో కాబట్టి, మళ్ళీ వీళ్ళిక్కడ చూడండి ట్రై చేస్తున్నారు. సో, ఇప్పుడు మాకు ఆపర్చునిటీ దొరికింది. సో, బట్ చూపిస్తామని జెప్పేసి ఈడ బయర్స్ ట్రై చేస్తున్నారు. సో, వెరీ సింపుల్ లాంగ్వేజ్‌లో మీకు మీరు అర్థం కావడానికి నేను చెప్తున్నాను. సో, ఇక్కడ చూడొచ్చు ఒక ఏరియా ఉంది. మనకు సెల్లర్ ఏరియా ఉంది. సో, ఆ సెల్లర్ ఏరియా నుంచి మనకి ఈ యొక్క స్ట్రెంత్ అనేది వచ్చింది. సో, ఇప్పుడు మళ్ళీ మనకిక్కడ జరిగింది ఏంటి అంటే, నేను ఇక్కడ ట్రేడ్ తీసుకుంటే మనకు కన్ఫర్మేషన్ కూడా దొరికింది. సో, సెల్లర్ ఏరియా అంటే మా ఏరియాలో ఏదైతే సెల్లర్ ఏరియాలోకి బయర్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు కంప్లీట్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. సెల్లర్ ఏరియాలోకి బయర్స్ ఎంట్రీ ఇచ్చినప్పుడు సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వచ్చారు. బట్ నెక్స్ట్ బయర్స్ ట్రై చేశారా? చేశారు కానీ కంప్లీట్‌గా వాళ్ళలో మూమెంటం లేదు. సో, ఆ మూమెంటం లేకుండా చేసింది ఎవరో కాదు సెల్లర్సే. అంటే వాళ్ళ ఏరియాలో అంటే సెల్లర్స్ ఏరియాలో బయర్స్ అనేవాళ్ళు వీక్ అయ్యారు అంటే దాని యొక్క అర్థం ఏంటి అంటే సెల్లర్స్ అనేవాళ్ళు ఈడ స్ట్రాంగ్‌గా ఉన్నారు. సో, మా ఏరియాలో మీ రుబాబేంది మేము గూడా చూపిస్తాం. సో, కంప్లీట్‌గా ఈడ చూపెట్టిర్రు. సో, కంప్లీట్‌గా వీళ్ళు స్ట్రాంగ్‌గా వచ్చి ఆ ఏరియా నుంచి వీళ్ళని కంప్లీట్‌గా వీక్ చేసిర్రు. సో, ఇప్పుడు మళ్ళీ ఇక్కడ చూడండి గ్యాప్ అప్ ఓపెనింగ్ జరిగింది. సో, ఇది ఇంకా మంచి కన్ఫర్మేషన్ అన్నట్టు. అంటే సెల్లర్ ఏరియా నుంచి సెల్లర్స్ స్ట్రాంగ్‌గా వస్తున్నారు. ఎట్ ద సేమ్ టైమ్ బయర్స్‌లో వీక్‌నెస్ వచ్చింది. నెక్స్ట్ గ్యాప్ అప్ ఓపెన్ చేస్తున్నారు. మంచి కండిషన్ అన్నమాట. సో, నెక్స్ట్ ఇక్కడ నుంచి 100%గా ఇది ఏరియా సెల్లర్స్‌దే కాబట్టి ఇక్కడ కంప్లీట్‌గా నడిచేది సెల్లర్స్‌దే నడుస్తది కాబట్టి ఆ నుంచి సీదా మనకి సెల్లర్ ఎంట్రీ జరుగుతది. చూడండి. సో, ఇక్కడ నేను ఎంట్రీ తీసుకున్నాను. ఇది మనకు 100% విన్నింగ్‌లో బుక్ అవుతది. సో, సింపుల్ అన్నమాట. మనం కండిషన్ ఏంటి అంటే మనము నేను సింపుల్ లాంగ్వేజ్‌లో మీకు అర్థం అయ్యేలాగా నేను ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, కండిషన్ ఈ విధంగా అర్థం చేసుకోవాలి. మనం అసలు వితౌట్ నాలెడ్జ్ మనం దీంట్లో ట్రేడ్ చేసి లాస్ అయ్యి, మనం దీన్ని కాంప్లికేట్ చేస్తాం గానీ, మనము నిజంగా ఇంట్రెస్ట్ పెట్టి కంప్లీట్‌గా ఒక ఫోకస్‌ని పెడితే ఖచ్చితంగా ఇది పెద్ద ఇది కాదు. బట్ ఏంటంటే చాలామంది వితౌట్ నాలెడ్జ్ డైరెక్ట్‌గా ఇన్వెస్ట్ చేయడం. అంటే యూట్యూబ్‌లో చూసి లైవ్ అకౌంట్స్ చూసి అట్రాక్ట్ అయిపోయి డైరెక్ట్ వీళ్ళు చేశారంటే నేను గూడా చేస్తాను. డైరెక్ట్ డిపాజిట్లు చేయడం. ఖతం లాస్ అవ్వడం. ఎందుకు లాస్ అవుతది అంటే నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేనిది అసలు మీకు ప్రాక్టీస్ లేదు, స్ట్రాటజీ లేదు. కంప్లీట్‌గా ఒక ప్రైజెక్షన్ నాలెడ్జ్ ఉండదు. డైరెక్ట్‌గా యూట్యూబ్‌లో చూసి చేస్తాను అంటే అది కుదరదు కదా! సో, అందుకోసమే లాస్ అవుతది. సో, తర్వాత ఏం చేస్తాం ఇది కంప్లీట్‌గా ఒక గ్యాంబ్లింగు. ఇది ప్రాపర్‌గా ఇది ఏది ఉండదు. ఇది కంప్లీట్‌గా ఇది అంతా స్కాము అని చెప్పేసి జనరల్‌గా ఒక నెగటివిటీ అనేది క్రియేట్ చేస్తాం మార్కెట్‌లో. సో, మన దిక్కు మిస్టేక్ పెట్టుకొని మార్కెట్‌ని అనడం కరెక్ట్ కాదు. సో, అందుకోసమే ఫస్టు నేర్చుకోవాలనే ఉద్దేశ్యం ఉండి మనం నిజంగా మనకి ఆ ఇంట్రెస్ట్ ఉండాలి. ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ సబ్జెక్ట్‌ని టచ్ చేయాలి గానీ ఒకవేళ ఆహ్, ఈ సబ్జెక్ట్‌ని మనం నేర్చుకోకపోవడం వల్ల మనకచ్చిన నష్టం గూడా ఏముండదు. బట్ ఎప్పుడైతే మీరు నేర్చుకోకుండా ఇన్వెస్ట్ చేస్తారో అప్పుడొస్తది నష్టం మీకు. సో, అప్పుడు మీరు లాస్ అవుతారు జనరల్‌గా. మీకు జనరల్ నేను చెప్పాల్సిన అవసరం గూడా లేదు. సో, ఆ రకంగా చేయకండి. ఒకవేళ కెరియర్ అనేది క్రియేట్ చేసుకోవాలంటే క్రియేట్ చేసుకోవచ్చు. బట్ లెర్నింగ్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఈ విధంగా అన్నమాట. ఇక చూడొచ్చు మనం ప్రతి ట్రేడ్ ఇక్కడ మనం ఈరోజు మనకు ఐటీఎంలోనే బుక్ అయిపోయింది. సో, కంప్లీట్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. సో, ఈ రకంగా సో, మరొక ప్రదేశం కన్నా మళ్ళీ కలుసుకుందాం. సో, కంప్లీట్ నా పర్సనల్ స్ట్రాటజీ కావాలన్నా, ప్రైజ్ యాక్షన్ కోర్స్ కావాలన్నా నేను డిస్క్రిప్షన్‌లో డీటెయిల్స్ ఇస్తాను. సో, సీరియస్‌గా నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే మెసేజ్ చేయండి. అలాగని నా యూట్యూబ్ ఛానల్ చూసినంత మాత్రాన మెసేజ్ చేయాలని రూల్ ఏం లేదు. సో, ఫ్రెండ్స్ నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఎవ్రీడే ఒక ప్రైజ్ యాక్షన్ కంటెంట్‌తో నేను వీడియో తీసుకొస్తాను. సో, ఫ్రెండ్స్ దిస్ ఈస్ రఘువరన్ పటేల్ సైనింగ్ ఆఫ్.